శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్పంద. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటైన ఉగాది 2026వ సంవత్సరంలో ఇప్పుడు ఏ తేదీన వచ్చింది, ఈ ఉగాది తెలుగు నూతన సంవత్సరాన్ని ఏ పేరుతో పిలుస్తారు, ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏమిటి, ఈ ఉగాది పండుగ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి, పూజ చేయవలసిన శుభ సమయాలు ఏమిటి, అలాగే ఉగాది పచ్చడిని తినవలసిన శుభ సమయం ఏమిటి, ఉగాది పచ్చడిని సేవించేటప్పుడు చదవవలసిన శ్లోకం ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియో మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే అన్ని వివరాలు మీకు అర్థమవుతాయండి. ఉగాది అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ అని. ఈ ఉగాది నుండే తెలుగు నూతన సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి మన తెలుగువారికి ఇది మొదటి పండుగ. అసలు ఉగాది అనే పేరు ఎందుకు వచ్చింది, దాని యొక్క విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. కొన్ని ప్రాంతాలలో ఈ ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తూ ఉంటారు. ఉగాది అనగా నక్షత్ర గమనం అని అర్థము. అంటే సృష్టి ఆరంభమైన రోజుగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ఆరంభించాడని, అంతేకాకుండా ఈరోజు బ్రహ్మదేవుని నుంచి వేదాలను తస్కరించిన సోమకుడు అనే రాక్షసుని విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించి ఆ రాక్షసుని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజుగా కూడా ఈ ఉగాది పండుగని మనం జరుపుకుంటాము. అంతేకాకుండా అన్ని ఋతువులలో ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలయ్యే రోజు కాబట్టి కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతూ ఈ ఉగాది పండుగను మనం జరుపుకుంటాము. ఇన్ని విశిష్టతలు కలిగిన ఉగాది పండుగ 2026వ సంవత్సరంలో ఉగాది పండుగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తేదీ ప్రారంభం మార్చి 19వ తేదీ గురువారం ఉదయం 6:52 ప్రారంభమై మార్చి 20వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 5:58 వరకు పాడ్యమి తేదీ అయితే ఉంటుంది. మనకి సూర్యోదయానికి పాడ్యమి తేదీ ఉన్నది మార్చి 19వ తేదీ గురువారం రోజున కనుక ఆ రోజున ఉగాది పండుగనైతే మనము జరుపుకోవాలండి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర. అయితే ఈ 2026వ సంవత్సరంలో తెలుగు నూతన సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం అండి. అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం పూర్తి చేసుకుని శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి మనము అడుగు పెడతాము. ఇదే మనకి తెలుగువారి యొక్క నూతన సంవత్సరం అండి. తెలుగువారికి ఇదే నూతన సంవత్సరం అనమాట. ఈ రోజు నుంచి మనకి నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ తెలుగు సంవత్సరాలలో శ్రీ పరాభవనామ సంవత్సరము 40వ సంవత్సరం అండి. ఈ ఉగాది పండుగ రోజున ముఖ్యంగా చేయవలసినవి తైలభ్యంగన స్నానము, ఉగాది పచ్చడిని స్వీకరించడము, నూతన వస్త్రధారణ మరియు పంచాంగ శ్రవణము, అలాగే స్వామివారికి పూజ చేసుకోవటము, నైవేద్యాన్ని సమర్పించటము. ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించుకోవాలి, ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, పూజ చేయుటకు శుభ సమయాలు ఏమిటో అన్నీ కూడా ఇప్పుడైతే తెలుసుకుందాము. మార్చి 19వ తేదీ గురువారం రోజున ఉదయం 7:30 నుంచి ఉదయం 10 లోపలైతే శుభగడియలు ఉన్నాయండి. ఆ సమయంలో తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా ఒంటికి తలకి నువ్వుల నూనె పట్టించి చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి స్వామివారికి ఉగాది పచ్చడిని తయారు చేసి పూజ చేసుకుని మనము ప్రసాదంగా ఉగాది పచ్చడిని స్వీకరించాలండి. అలాగే పంచాంగ శ్రవణం కూడా ఈరోజు చాలా విశేషమైనది. పంచాంగ శ్రవణం చేయవలసిన శుభ సమయము సాయంత్రం 4:33 నుంచి సాయంత్రం 4:44 లోపల శుభ సమయం ఉందండి. ఈ సమయంలో పంచాంగ శ్రవణం చేస్తే చాలా మంచిది. ఇంకా ఈ ఉగాది రోజు తప్పకుండా పాటించవలసిన 3 నియమాలు ఏమిటి అంటే, ఉగాది పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తైలాభ్యంగన స్నానం చేయాలండి. అంటే నువ్వుల నూనెను ఒంటికి పట్టించి తలారా స్నానం చేయాలి. అలాగే ఈ రోజున కొత్త బట్టలనే ధరించాలండి. అలాగే మన ఇంటి సింహద్వారానికి పూజా మందిరానికి చక్కగా మామిడాకులతో అలంకరించుకోవాలి. ఉగాది పచ్చడిని సేవించటం, పంచాంగ శ్రవణం చేయటం, ధ్వజారోహణం చేయటం, ఈ నియమాలను ఉగాది పండుగ రోజు తప్పనిసరిగా పాటించాలి. మరి ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అని అంటే, ఈ ఉగాది పండుగ రోజున ఫలానా దేవుణ్ణి పూజించాలి అని ఎక్కడ ఏ పురాణాలలో చెప్పబడలేదండి. కాబట్టి మీరు ఏ దేవుణ్ణి అయితే ఇష్టపడతారో ఆ దేవుణ్ణి కానీ లేదా కులదైవానికి కానీ ఈ సంవత్సరం అంతా శుభం జరగాలని కోరుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి. మరి ఈ రోజున దేవుడికి నైవేద్యంగా ఏం సమర్పించాలి అని అంటే, ఈ రోజు దేవునికి తప్పనిసరిగా నివేదించవలసినది, అలాగే మనం కూడా తప్పకుండా స్వీకరించవలసినది షడ్రుచుల సమ్మేళనంతో ఉన్న ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యంగా సమర్పించి మనం కూడా స్వీకరించాలి. ఎందుకంటే మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలి అని ఈ ఉగాది పచ్చడి వెనుక ఉన్న ఆంతర్యం. అందువలనే అందరూ తప్పనిసరిగా ఈ రోజున ఉగాది పచ్చడిని స్వీకరించాలి.
ఉగాది రోజున ఉగాది పచ్చడి సేవించేటప్పుడు తప్పకుండా పఠించవలసిన శ్లోకాన్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నానండి. ఒకసారి చూడండి. శతాయ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అనే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉగాది పచ్చడిని సేవించాలి. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అని అంటే 100 ఏళ్ల పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవటం. ఈ ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం తప్పకుండా చేయాలి. ఎందుకు అని అంటే మన జాతకంలో ఉన్న స్థితిగతులను మనం తీసుకునే నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకోవడానికి ఈ పంచాంగ శ్రవణం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శుభ అశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా ఏదైనా గ్రహశాంతులు ఉన్నా కూడా పూజ చేయించుకోవడానికి కూడా ఈ పంచాంగ శ్రవణం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఉగాది పండుగ రోజున ఎటువంటి పనులు ప్రారంభించినా కూడా విజయం కలుగుతుందండి. మరి అందరికీ ఇంతటి ఆనందాన్ని కలిగించే ఈ ఉగాదికి స్వాగతం పలుకుతూ అందరికీ ఆయురారోగ్యాలు, సంపదలు, సుఖవంతమైన జీవనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.